బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 255 పాయింట్లు కోల్పోయింది. రేపటి నుంచి అమల్లోకి రానున్న 50% అమెరికా టారిఫ్ల భయాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. బ్యాంక్ నిఫ్టీ, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కొంత ఆశాజనకంగా ఉన్నటువంటి మార్కెట్లు నేడు 850 పాయింట్ల వరకు డౌన్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిదుడుకుల మధ్య భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ ముగిసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి శ్రీరామ్ చంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు నమస్తే. నమస్తే అండి. టారిఫ్ భయాలు ఇవాళకే పరిమితం అవుతాయా లేకపోతే కొనసాగుతాయి అనేటువంటి ఒక ప్రశ్న. నిన్న ఉన్నటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఒక్కరోజు తేడాలో ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఎలా చూడాలి వీటిని? ఇప్పటిదాకా ఇండియా తట్టుకుంటుంది అని అనుకున్నవన్నీ కూడా ఇవాళ మార్కెట్ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఇండియా ఎఫెక్ట్ పడింది అని. సో ఎంతమంది అందరూ కూడా ఏం చెప్పారు, ఇప్పటిదాకా టారిఫ్ అసలు ఎఫెక్ట్ ఏమీ లేదు, అంత బాగానే ఉంది అన్నారు. కానీ వాళ్ళ ఓపెనింగ్ మార్కెట్ ఏదైతే చెప్తుందో అదే నిజం. కాబట్టి మార్కెట్ అయితే టారిఫ్ ని ఎఫెక్ట్ అయితే బాగా సీరియస్ గా తీసుకుంది. సో అందరూ కూడా బాగా భయం అనేది కనపడుతుంది. మేజర్ గా బ్యాంకింగ్ స్టాక్స్ చాలా ఎఫెక్ట్ అయినాయి. సో దాని పర్యవసానంతో బ్యాంక్ నిఫ్టీ బాగా ఫాలో అయింది. అంటే లోయర్ లో అంతకుముందు సపోర్ట్ జోన్ అంతా కూడా ఇవాళ ఓపెనింగ్ లోనే క్రాస్ అయిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 1% ఫాలో అవటం అనేది మేజర్ గా సపోర్ట్ లెవెల్ కూడా తగ్గింది. 24,800 సపోర్ట్ బ్రేక్ అయింది. సో దీన్ని ఇంకా రేపు హాలిడే రావటం ఒక రకంగా బెటర్. ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఈ ఎక్స్పైరీకి ఇక ఓవర్ నైట్ టారిఫ్ ఎఫెక్ట్స్ అయితే కనపడుతున్నాయండి మార్కెట్ లో. సెన్సెక్స్ కూడా 800 పాయింట్స్ ఎట్ ఏ టైం ఫాలో అవటం. సో వచ్చిన లాస్ట్ వీక్ అంతా ప్రాఫిట్స్ అంతా కూడా ఒక్క రోజులో ఎవాపరేట్ అయిపోయింది. సో బాగా నష్టపోయినాయి షేర్లు. మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ బాగా నష్టపోయినాయి. అలాగే ఫైనాన్స్ సెక్టర్ బాగా ఎఫెక్ట్ అయినాయి. బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి. సో ఓన్లీ ఏంటంటే రిలీఫ్ కొంచెం 2 వీలర్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, మారుతిది రావటం వల్ల ఆ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో మిగతా అన్ని డౌన్ అవుతుంది. సో ఏ సెక్టార్లు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుందంటే ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఒక క్వశ్చన్. ఇవాళ స్టాక్ సెలెక్షన్ అంతా కూడా ఏంటంటే బాగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యుఎస్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ని, ఆ స్టాక్స్ ని కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఏవైతే ఇప్పుడు యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో అవన్నీ. అలాగే ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయిన యాన్సిలరీ సెక్టర్స్ ని కూడా మనం అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగుంది, ఎఫ్ఎంసీజీ సెక్టర్ బాగుంది. ఆటోమొబైల్ లో హీరో మోటార్ కానీ, ఐషర్ మోటార్, టీవీఎస్ మోటార్, M&M ఇవి బాగున్నాయి. అలాగే మారుతి 4 వీలర్స్ లో మారుతి కానీ, తర్వాత ఈ హుండాయ్, తర్వాత ఈ కంపెనీస్ బాగున్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్ కానీ, తర్వాత ఈ హిందుస్థాన్ యూనిలివర్ కానీ, తర్వాత నెస్లే, సిప్లా, ఈ కంపెనీస్ బాగా వచ్చాయండి. అంటే ఇంటర్నేషనల్ టారిఫ్ అనేది ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఒడిదుడుకులు ఉంటాయా లేకపోతే యావరేజ్ గా నష్టపోకుండా ప్యారలల్ గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందనేటువంటి ఒక సందేహం కూడా ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఇదైతే ఏం చెప్పొచ్చు అంటే మనం సైడ్ వేస్ టు డౌన్ సైడ్ అనొచ్చు సార్. అంటే సైడ్ వేస్ ఉంటుంది కానీ డౌన్ సైడ్ ఉంటుంది. విపరీతమైన పాలు రాకపోయినా బట్ డౌన్ సైడ్ ఉంటుంది. అంటే ఎంతవరకు మార్కెట్ గెయిన్ అవుతుంది అని అంటే దానికి ఎలా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గెయిన్ పాయింట్ చూసుకుంటే సపోర్ట్స్ 25,000 అబోవ్ ఉంటేనే పాజిటివ్ సార్. అవును. అంటే నిఫ్టీ 25,000 అబోవ్, ఇప్పుడు 24,700 అలా ఉంది. మొన్న ర్యాలీ 25,000 అబోవ్ ఉంటేనే పాజిటివ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,000 అబోవ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ చాలా అస్టానిషింగ్ వచ్చింది, ఎందుకంటే సపోర్ట్స్ బ్రేక్ అయింది. సో ఇది మళ్ళీ ఎప్పుడు రికవర్ అవుతాయి అనేది, ఇప్పుడు ఒకసారి ఫాల్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ 1000 పాయింట్స్ వరకు ఇంకా డౌన్ ఉంది. సో నిఫ్టీ కూడా లాస్ట్ టైం 24,400, 300 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మేబీ నేను అనుకోవటం గురువారం కూడా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని షేర్ల విషయంలో నిన్నటికి వాళ్ళకే ఆ టూ మచ్ డ్రాస్టిక్ చేంజ్ అయితే కనపడింది. నెక్స్ట్ డే అవి ఎలా ఉంటాయో ఏంటి అనేటువంటి ఒక సందేహం కూడా వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది టెంపరీ, ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పడం ఏంటంటే మన మీద కక్షతో వేయట్లేదు, ఆ రష్యా ఒప్పించాలి అనేది అవుతుంది. మనం ఒకసారి ఇంటర్నేషనల్ గా ఒకసారి చూస్తే ఇవాళ ఇండియాకి ఉక్రెయిన్ వాళ్ళు కూడా కాల్ చేశారు, మళ్ళీ మీడియేటర్ గా తీసుకోమని అంటున్నారు. సో కాబట్టి ఏంటంటే ఆ వారు ఒక కొలికి వచ్చేదాకా మన మీద గట్టిగానే టార్గెట్ పెడుతున్నారు. సో ఈ ఎడిషనల్ 25% అనేది ట్రంప్ గారు యుఎస్ వార్ ఆపాలనేది ఆయన మెయిన్ కాన్సన్ట్రేషన్. మనతో పాటు బ్రిక్ కంట్రీస్ మీద కూడా, వాళ్ళు బ్రెజిల్ మీద కూడా 50% టారిఫ్ వేశారు. సో మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు బ్రిక్ కంట్రీస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ చైనా. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పీస్ టాక్స్ రావాలి కంపల్సరీ. ఇప్పుడు 2 weeks లో పీస్ టాక్స్ జరగాలి, మళ్ళీ సెకండ్ రౌండ్ జరగాలి. సో దానికి ఏ కంట్రీస్ అయితే అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళందరితో కూడా దౌత్యపరమైన టాక్స్ జరగాలనేది ట్రంప్ గారు కోరుకున్నారు. అండ్ మొన్న కూడా ఏమైందంటే, ఇప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ లో ఈ పాటికి ఒక పాజిటివ్ వస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మళ్ళీ డెడ్ లాక్ జరిగింది. సో అది మళ్ళీ ఇండియాని సెంటర్ పాయింట్ లో డిస్కషన్ లో తీసుకోవాలి అనే ఉక్రెయిన్ తీసుకోవటం కానీ అటు రష్యా తీసుకోవటం కానీ ఇద్దరికి కూడా ఇండియా ఒక పాజిటివ్ కాబట్టి, సో ఇండియాని మేజర్ గా బేస్ చేసుకొని ఒక పీస్ అగ్రిమెంట్ అయితే రావచ్చు అనేది నెక్స్ట్ మంత్ లో ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, మనము రీసెంట్ 2 days బ్యాక్ న్యూస్ ఏంటి అంటే, ఈ యుఎస్ డిప్లొమాట్స్ లో మాట్లాడటానికి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేసుకున్నారు అనేది టాక్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా ఈ వైట్ హౌస్ డీలింగ్స్ చేసి కొంచెం నెగోషియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇలా అయితే ఇంకో 2-3 రోజులు ఇది జరిగితే ఇండియన్ లీడర్స్ కూడా దీని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. ఒకసారి జరిగితే ఒక 1 week 10 days తర్వాత కానీ వాళ్ళు అలర్ట్ అయ్యి దాని యొక్క ఇంపాక్ట్ ని తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయండి. ఏదైనా ఒక నెక్స్ట్ 10 days 15 days వరకు మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఈ డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ చేయాలా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా, అంటే అప్పటి వరకు కూడా ఉండేటువంటి భయాలు కావచ్చు ఇతరత్ర, దానికి ఏం చెప్తారు? అవునండి, ఇక్కడ రీటైల్ క్లయింట్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవాళ మనని ట్రేడ్ చేయాలి డైలీ అని ఎవరు ఫోర్స్ చేయరు, కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్స్ టెన్షన్ లో ఉండి క్లారిటీ లేనప్పుడు కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మనం కూడా మంచి కంపెనీస్ డౌన్ లోకి వస్తున్నప్పుడు వాటిని మనం చూసుకుంటూ మంచి ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు ఎంటర్ అవడం బెటర్. ఎందుకంటే ఇలాంటి గందరగోళంలో రీటైల్ క్లయింట్స్ తొక్కిసలాట్లా గురైపోయి చాలా లాస్ అవుతుంటారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, అంత రెగ్యులర్ గా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రాడే ట్రేడర్స్ అయినా అన్సర్టనిటీ మార్కెట్ లో తగ్గించుకోవచ్చు, క్వాంటిటీ బాగా తగ్గించుకోవటం బెటర్ అంటున్నా.